ఎన్టీఆర్ జిల్లాలో పచ్చ గూండాలు రెచ్చిపోతున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాయి పచ్చమూకలు. నవాబుపేట వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేశారు. శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిపై కర్రలతో మూకుమ్మడిగా పచ్చమూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. బాధితులు విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తండ్రిని హత్య చేసిన వారే తనను హత్య చేసేందుకు యత్నించారని శ్రీనివాసరావు తెలిపారు. పచ్చగూండాల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, కవిత, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు సంబంధించిన వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావుపై దాడి టీడీపీ గుండాలు దాడి చేశారు. ప్రస్తుతం ఆయనతో పాటు గాయపడిన మరొక ఇద్దరు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్యను ఈ రోజు శ్రీనివాసరావు మీద దాడి చేసిన టీడీపీ గోండాలే పొట్టన పెట్టుకున్నాయని చెప్పవచ్చు. అత్యంత కిరాతకంగా వీరయ్యను హతమార్చాయి. అప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి తన తండ్రికి న్యాయం చేయాలని శ్రీనివాసరావు పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే శ్రీనివాసరావును కూడా మట్టుపెట్టడానికి ఏదైతే తన తండ్రిని హత్య చేసిన ముఠాలో ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావుతో పాటు మిగిలిన టీడీపీ నేతలతో కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం రాత్రి వేళ ఒక హోటల్ వద్ద ఆయనపై ఒకసారిగా కర్రలతో విరుచుకుపడి అత్యంత తీవ్రంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గడిచిన 60 రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో వైసీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ నేతలు ఈ తరహాలోనే దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 మందిపై దాడి చేశారు. ఎవరు కూడా వైసీపీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, రోడ్ల మీద తిరగకూడదు అనేలాగా వారు వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాసరావుతో పాటు మిగిలిన ఇద్దరిపై జరిగిన దాడిని వైసీపీ శ్రేణులు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే కేవలం చంద్రబాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్, ఈ ముగ్గురు కూడా తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడం, ఎవరిని మేము వేధించమని వారు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు మాత్రం వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది.